NT న్యూస్ కి స్వాగతం. మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా పరిధిలో ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ను మంగళగిరిలో క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చొరవతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ CSR ఫండ్స్ ద్వారా 2 కోట్ల రూపాయల నిధులతో ఈ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ వాహనం కృష్ణా జిల్లా పరిధిలో 7 నియోజకవర్గాల్లో ప్రజలకు సేవలు అందించనుంది. మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు గుర్తించేందుకు ముందు జాగ్రత్త చర్యలు భాగంగా స్క్రీనింగ్ టెస్టులు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. ఈ వాహనంలో 7 రకాల పరికరాలు అమర్చారు. వారంలో 3 రోజుల పాటు ఒక మండలం పరిధిలో గ్రామాల్లో సంచరిస్తూ అల్ట్రాసౌండ్, మోమోగ్రాఫ్, రక్త పరీక్షలు, ఎక్స్రే, కెమికల్ అనాలిసిస్, కొలాస్కోపీ వంటి పరీక్షలు ఉచితంగా చేస్తారు. క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. ఈ సంచార క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ద్వారా ఏడాదికి 40,000 మరణాలు అరికట్టవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. సామాజిక బాధ్యతతో ప్రజల కోసం ఈ వాహనాన్ని ఏర్పాటు చేసిన బెల్ కంపెనీ ప్రతినిధులు చొరవ చూపిన ఎంపీ వల్లభనేని బాలశౌరిని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గారు, శాసన మండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ ప్రతినిధులు, నియోజకవర్గాల శాసనసభ్యులు, కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ, జిల్లా జనసేన నాయకులు పాల్గొన్నారు. మచిలీపట్నం మండలం పొట్లపాలెంలోని మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్ను మైన్స్ అధికారులు పరిశీలించారు. మచిలీపట్నం మండలం పొట్లపాలెంలోని మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్ను మైన్స్ అధికారులు పరిశీలించారు. గోడౌన్ నిర్మాణం సమయంలో ఎటువంటి సీనరేజీ చెల్లించకుండా బుసక తోలి మెరక చేశారని సర్వే నంబర్ 89/2 92/1లలో 60,000 క్యూబిక్ మీటర్ల బుసకను గోడౌన్ నిర్మాణ సమయంలో ఎటువంటి సీనరేజీ చెల్లించకుండా బుసక తోలి మెరక చేశారని సర్వే నంబర్ 89/2 92/1లలో 60,000 క్యూబిక్ మీటర్లు బుసకను గోడౌన్ స్థలం మెరకకు వినియోగించారని మైనింగ్ అధికారులు ఫిర్యాదు అందిన నేపథ్యంలో గోడౌన్ను పరిశీలించేందుకు అధికారులు విచ్చేశారు. ఇటీవల గోడౌన్లో 7,557 బస్తాల రేషన్ బియ్యం మాయంపై ఇప్పటికే కేసు నమోదయ్యింది. ఈ కేసులో A1గా పేర్ని జయసుధ, A6గా మాజీ పేర్ని నాని ఉన్నారు. ఒక పక్క రేషన్ బియ్యం మాయంపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. గోడౌన్కు తాళాలు వేసి ఉండడంతో బయటే ఉండి అధికారులు వెనుదిరిగారు. పెడన పైడమ్మ ఆలయ ప్రాంగణంలో ఆదివారం జరగవలసిన భారీ అన్న సమారాధన సోమవారానికి మార్చబడినట్లు ఆలయ ఈవో తిక్కిశెట్టి వీరవెంకట మోహన్ రావు తెలిపారు. పెడన పైడమ్మ ఆలయ ప్రాంగణంలో ఆదివారం జరగవలసిన భారీ అన్న సమారాధన సోమవారానికి మార్చబడిందని ఆలయ ఈవో తిక్కిశెట్టి వీరవెంకట మోహన్ రావు తెలిపారు. 11 రోజుల పాటు జరిగిన గ్రామదేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు ముగింపును పురస్కరించుకొని ఈ నెల ఆదివారం 5వ తేదీన భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ప్రచారం కూడా పూర్తయిందని, కాకపోతే అదే రోజు గన్నవరంలో హైందవ శంకరావం కార్యక్రమం ఉందని, అన్న సమారాధన సోమవారం 6వ తేదీకి మార్పు చేయబడిందని భక్తులందరూ గమనించాలని ఆలయ ఈవో విజ్ఞప్తి చేశారు. మన పెడన పట్టణంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ పైడమ్మ అమ్మవారి దేవస్థానం నందు జాతర ముగింపు ఉత్సవాలు పూర్తి అయిన తదుపరి మేము గతంలో ఈ నెల 5వ తారీఖు ఆదివారం నాడు భక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుపుటకు నిశ్చయించి మా ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్ణయం తీసుకుని పాంప్లెట్ల రూపంలోనూ, కరపత్ర రూపంలోనూ, ప్రచార మాధ్యమాల ద్వారా కూడా తెలియపరిచి ఉన్నాము. అయితే తదుపరి అదే రోజున హిందూ బంధువుల ఐక్యవేదిక వారి ద్వారా వారి యొక్క హిందూ ఐక్యవేదిక యొక్క శంకారావం ఉంది కాబట్టి ఒకరోజు కార్యక్రమాన్ని వారు వాయిదా వేసుకుని తదుపరి ఇంకో రోజు పెట్టవలసిందిగా వారు చేసిన రిక్వెస్ట్ మేరకు, కోరిక మేరకు ఈరోజు మేము మా యొక్క ఉత్సవ కమిటీ సభ్యులు కూడా కూర్చుని దీన్ని వారి యొక్క కోరికను మన్నించి అధికార సనాతన ధర్మానికి సంబంధించిన అనారోగ్యంతో ఉన్న పేర్ని జయసుధను గంటల తరబడి పోలీసులు విచారించడం శోచనీయమని వైసీపీ నేతలు అన్నారు. అనారోగ్యంతో ఉన్న పేర్ని జయసుధను గంటల తరబడి పోలీసులు విచారించడం శోభనీయమని వైసీపీ నేతలు అన్నారు. పొట్లపాలెంలోని గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో
A1గా ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధను తన వాహనంలో పోలీసులు విచారణకు వెళ్లడంపై వచ్చిన విమర్శలు మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ ఖండించారు. మాజీ మేయర్ మేకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, పలువురు మహిళా కార్పొరేటర్లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ వైసీపీకి చెందిన తమ నాయకురాలు జయసుధ తన వాహనంలో పోలీసు విచారణకు వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈ కేసు పేరుతో పేర్ని జయసుధను ఇబ్బందులు పాలు చేయడం తగదన్నారు. అధికార దుర్వినియోగం అని చెప్పి రావటం జరిగింది. దానిలో భాగంగా అధికార దుర్వినియోగం అంటే ఏంటో మాకు తెలియదు. రాజకీయాల్లో ఒక 30 సంవత్సరాల నుంచి మేము మా నాయకుడు పేర్ని నాని గారితో పాటు మేము నడవటం జరుగుతుంది. మరి ప్రతి విషయంలో కష్టంలో సుఖంలో అన్నింటిలో మేము ఆయనకి తోడుగా ఉండటం జరుగుతుంది. అలాగే కొత్త సంవత్సరం అని చెప్పి మేము విష్ చేయడానికి వెళ్ళి మా నాయకుడితో మేము అందరం అక్కడ ఉన్న టైంలో మరి ఎప్పుడూ కూడా చూడనటువంటి పరిస్థితులు మేము ఇప్పుడు చూస్తున్నాం. రాజకీయాలంటే భయపడే స్థితికి వచ్చాం. ఇన్నాళ్ళ నుంచి రాజకీయాలు చూసాం, ఇప్పుడు రాజకీయాలు వేరుగా ఉన్నాయి. రాజకీయాల వరకే చేయాలి కానీ ఒక ఆడపిల్లల్ని అప్పటికప్పుడు ఎన్వికేషన్కి పిలవటం ఎంతవరకు కరెక్ట్? మరి ఒక మాజీ మంత్రిగా ఉన్నారు, ఈయన మా నాయకుడు చేశాడు. ఇప్పుడున్న కొల్లు రవీంద్ర గారు కూడా గతంలో చేశారు. మంత్రి స్థాయిలో ఉండి రాజకీయాలు మగవాళ్ళ వరకే చూసుకోవాలి కానీ ఒక ఆడపిల్లని తీసుకెళ్తుంటే మరి అది చూస్తూ మేము ఊరుకోలేక ఆవిడతో తోడుగా నేను కూడా ఉన్నా కారులో. ఆవిడతో తోడుగా నేను మాజీ మేయర్ గారు, మా డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్స్, మేము ఆడపిల్లలందరం కూడా ఒక్కదాన్ని పంపించలేక మేము తోడుగా వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత దాన్ని పెద్ద విషయం చేసి మరి నేను అధికారంలోనే ఉన్నాను, మరి నేను ఆ కారులో ఉన్నాను, మరి నేను వెళ్ళటానికి నాకు అనుమతి లేదా? మేము ఉన్నాం అధికారంలో, మేము రాజకీయాల్లో ఉన్నాం కదా. దాన్ని పెద్ద విషయం చేయటం మరి ప్రజలందరూ కూడా గమనించాలి, అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో మరి రేపు తరంలో రావాలన్నా కూడా చాలామంది భయపడుతున్నారు ఇవాళ రాజకీయాలు చూస్తే. రాజకీయాలు అంటే నలుగురికి ఉపయోగపడేట్టుగా రాజకీయాల వరకే ఉండాలి కానీ వ్యక్తిగతంగా కుటుంబాల జోలికి వెళ్ళటం ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి రాజకీయాలు చేయటం మీకు మంచిది కాదు, మాకు కూడా మంచిది కాదు. ఆడపిల్లగాని చూడాలి. మన ప్రతి ఇంట్లో కూడా భార్య, తల్లి, మరి చెల్లి కానీ బిడ్డలు కానీ ఉంటారు. మరి మీకు ఆడపిల్లలు ఉన్నారో లేదో నాకైతే తెలీదు. ఒక ఆడపిల్లగానే చూడండి కానీ రాజకీయాలు చేయొద్దు. జనవరి 1వ తారీఖున మా నాయకుడు అయినటువంటి పేర్ని నాని గారిని కలవటానికి వెళ్ళాము. మా నాయకుడు మా కుటుంబ సభ్యుల కింద లెక్క. మేమందరం వెళ్ళి కలిసినప్పుడు ఇలా సుధమ్మని స్టేషన్కి రమ్మని చెప్పడం జరిగింది. సరే, సుధమ్మతో మేము కూడా ఉన్నాం కాబట్టి మేము అందరం కలిసి వెళ్దాం అని చెప్పి అనుకున్నాము. కాకపోతే టీడీపీ గవర్నమెంట్లో ఈ కొల్లు రవీంద్ర రాజకీయం ఆడవారిని అసలు పైకి లెగనివ్వకుండా చేయాలని నా జీవితం తీసేశారు. అలాగే మా నాయకుడు కుటుంబాన్ని కూడా అన్యాయం చేయాలనే దృష్టితోటి ఇంటిలో రాజకీయం చేయడం రాకపోతే కూర్చోవాలి, రాజకీయం చేయడం చేతకాని వాళ్ళు కూర్చోవాలి కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని, ఆడపిల్లల్ని కూడా రోడ్డు మీదకి లాగటం ఈ రాజకీయంలోనే చూస్తున్నాము. ఏంటి మీకున్న లోటు? మీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి ఎవరూ రావట్లేదే. అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో ఆడపిల్లల్ని నాశనం చేయాలని ఎందుకు అనుకోవటం? నా జీవితం మొత్తం తీసేసావు. అలాగే ఇప్పుడు నా నాయకుడి కుటుంబం, ఆ కుటుంబాన్ని కూడా తీసేయాలనే ఉద్దేశంతో ఆడపిల్లని 1వ తారీఖున అందరూ వచ్చి ఇంటికి వాళ్ళు విష్ చేస్తుంటే ఆ టైంలో అమ్మాయిని రమ్మనటం స్టేషన్కి వెళ్ళిన తర్వాత అందరం వెళ్ళి లోపల కూర్చున్న తర్వాత ఫోన్ వచ్చింది, తీసుకొచ్చారా అని చెప్పి. అది మైక్ ఆన్ అయిందో తెలియదు, ఏం లేదు. కొల్లు రవీంద్ర ఫోన్ చేశాడు. తీసుకొచ్చాం అనగానే మమ్మల్ని అందరినీ బయటకు వెళ్ళిపోండి, ఎవరు ఉండటానికి లేదు లోపల అన్నారు. మేము ఏమి మాట్లాడమండి, మా అమ్మాయితో పాటు మేము కూడా ఉంటామని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసినా ఎంతో అసలు ఎవరు ఉండటానికి వీళ్ళేది బయటకు వచ్చామన్నమాట. అలాగే అందరం బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసాక కూడా సుధమ్మతో ఉండగా 2-3 సార్లు ఫోన్ చేసి మా అమ్మాయి మాకు చెప్తుంది, ఏంటి మనం రాసుకున్న ఎన్ని క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారా లేదా, మీరు ఉంచండి. అలా ఏంటి ఇంత ఇబ్బందికరమైన రాజకీయాలు? ఆడపిల్లని కూడా ఇంత ఇబ్బంది పెట్టడం ఎప్పుడూ చూడలేదు. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, అంతా చూస్తూనే ఉంటాడు. ఇలాంటి రాజకీయం చేసేవాళ్ళని అధపాదాలను తొక్కేస్తాడు. అది మట్టుకు గుర్తుపెట్టుకోండి కొల్లు రవీంద్ర. నన్ను అన్యాయం చేసింది కాకుండా నా నాయకుడి కుటుంబాన్ని కూడా నువ్వు అన్యాయం చేయాలనుకుంటే అది నీకు చేతకంతనం.
ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా ఇబ్బంది పెట్టాలంటే భగవంతుడు మనకు కూడా ఒక రాత రాస్తాడన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు పరిపాలన చేస్తున్నారు, ప్రజలు ఓటేసి గెలిపించారు, ప్రజలకు ఏం చేయాలో ఏంటన్నది చూసుకోండి. అంతేగాని ఒక కుటుంబాన్ని నన్ను అన్యాయంగా పంపించారన్న హత్య చేయించావు కాబట్టి నిన్ను పంపించారు, అందులో నీకు ఉంది కాబట్టి పాత్ర నిన్ను పంపించారు. అంతేగాని నిన్నేదో పంపించారని నా నాయకుడిని కూడా నువ్వు పంపించాలి, ఆయన పేరు చెప్పించండి అన్న తర్వాత అది నీ వల్ల కాదు. ఆయన ఎంత నిజాయితీగా ఈ 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో చిన్న పిల్లవాడిని అడిగిన సరే పేరు నానిగారు యొక్క పేరు ప్రతిష్టలు చూసి ఓర్వలేక నువ్వు ఇలా చేస్తున్నావు అన్నది అందరికీ తెలుస్తుంది. అందరూ అంటున్నారు భాస్కరరావు గారు కేసులో ఉండబట్టి నిన్ను పంపించగలిగారు. ఆ కేసును ఆధారం చేసుకుని నన్ను అలా పెట్టాడు కాబట్టి నేను ఇలా చేయాలని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాజకీయం చేయాలనుకుంటే అది కుదరదు. ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు, నువ్వు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నావు అని అందరికీ అర్థమైంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, నిజం అన్నది ఎప్పటికైనా సరే నిజాయితీగా బయటకు వస్తుంది. అది మా నాయకుడు రక్తంలోనే ఉంది. మీరు అది గుర్తుపెట్టుకుని రాజకీయం చేయాల్సింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.